ఏపీలో ఎన్డీఏ కూటమిలో కీలక పాత్ర పోషించిన జనసేన పార్టీకి బీజేపీ బిగ్ షాక్ ఇచ్చిందా? రాష్ట్ర మంత్రివర్గంలో జనసేన చేరికపై క్లారిటీ ఉన్నా కేంద్ర కేబినెట్లో ఆ పార్టీకి ఝలకిచ్చిందా? పవన్ గురించి ప్రశంసలు గుప్పించిన ప్రధాని మోదీ జనసేనకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు? మొదటి నుంచి జనసేనాని ఇష్టపడే ప్రధాని తన కేబినెట్లో అసలెందుకు స్థానం కల్పించలేదనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. ఏపీ రాజకీయాల్లో ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరించారు. జనసేన నుంచి బరిలోకి దిగిన వారంతా గెలిచి 100% స్ట్రైక్ రేట్ సాధించారు. మోదీ 3.0 కేబినెట్లో ఏపీ ప్రాధాన్యత ఉంటుందని అందరూ భావించారు. ఈ క్రమంలో టీడీపీ నుంచి 2 ఎంపీలు, జనసేన నుంచి మోదీ కేబినెట్లో ఒకరు ఉండొచ్చన్న ఊహాగానాలు కూడా పెద్ద ఎత్తున వినిపించాయి. ముఖ్యంగా మచిలీపట్నం నుంచి బాలశౌరికి మోదీ కేబినెట్లో బెర్తు ఖాయమని జోరుగా ప్రచారం జరిగింది. కానీ బీజేపీ కేంద్ర నాయకత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. మిత్రపక్షాలకు అవకాశం ఇచ్చే క్రమంలో 5 కంటే తక్కువ ఎంపీలు ఉన్న పార్టీల్లో ఒకరికి సహాయ మంత్రి హోదాతో మంత్రి పదవి ఇచ్చింది. టీడీపీకి ఒక కేబినెట్, ఒక సహాయ మంత్రి పదవి దక్కింది. జనసేన నుంచి బాలశౌరి పేరు చివరి వరకు ప్రచారం సాగింది. అయితే ఎంపిక లిస్టులో మాత్రం జనసేన ఎంపీల పేర్లు కనిపించలేదు. అసలు కేంద్ర కేబినెట్లో చేరేందుకు పవన్ ముందుకు రాలేదా, ఎవరి పేరు సూచించలేదా, లేక ఏం జరిగింది అనేది ఇప్పుడు జనసేనలో ఆసక్తికర చర్చకు కారణంగా మారుతోంది. క్యాడర్లో అసంతృప్తి కనిపిస్తోంది. ఏపీలో ఎన్డీఏ విజయంలో పవన్ దే కీలక పాత్ర అంటూ ఎన్డీఏ సమావేశంలో ప్రధాని మోదీ అభినందించారు. పవన్ అంటే సునామీ అంటూ ప్రశంసించారు. కానీ ఇప్పుడు జనసేనకు అవకాశం ఇవ్వలేదు. ఇదిలా ఉంటే ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరబోతోంది. ఈ నెల 12న సీఎంగా టీడీపీ చీఫ్ చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరి కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంలో కేబినెట్ సంగతేంటి? టీడీపీ నుంచి ఎవరెవరికి బెర్తులు దక్కబోతున్నాయనే చర్చ జరుగుతోంది. అలాగే జనసేన పార్టీ, బీజేపీల నుంచి ఎవరు రేసులో ఉన్నారనే ఉత్కంఠ కొనసాగుతోంది. అలాగే పవన్ కళ్యాణ్ తన పదవిపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవిపై ఆసక్తిగా ఉన్నారనే ప్రచారం మొదలైంది. మరి చంద్రబాబు టీంలో జనసేనానికి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారనే దానిపై అటు అభిమానులు, ఇటు పార్టీ కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి గుంటూరు నుంచి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. బ్రాహ్మణి, ఆంధ్రప్రదేశ్లో నూతన గవర్నమెంట్ ఏర్పాటుతో తప్పనిసరిగా జనసేన పార్టీకి పూర్తి ప్రాధాన్యత ఉంటుందంటూ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక తప్పనిసరిగా 4 మంత్రి పదవులు, ఒక స్పీకర్ పదవి కూడా ఉంటుందంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా చూస్తున్నట్లయితే గనక 12వ తేదీ జరిగినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలానే చూసుకున్నట్లయితే గనక జనసేన పార్టీ ఎన్నికల్లో 21 అసెంబ్లీ స్థానాలకు 21 గెలవటము, అలానే 2 ఎంపీ స్థానాలు గెలిచి పార్టీ ప్రతిష్టతను పెంచుకున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ ఎన్నికలలో జనసేన పార్టీ తన స్థానాన్ని నిలుపుకోవడమే కాకుండా తన రాష్ట్రానికి తమ పార్టీ ఎంత అవసరం ఉందనేది కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే రేపు అంటే 12వ తేదీ జరగబడేటువంటి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సంబంధించి చూసుకున్నట్లయితే గనక జనసేన పార్టీ నుంచి 4 మంత్రి పదవులు, అలానే పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఉందంటూ కూడా జోరుగా ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూసుకుంటే గనక 3 ప్రాంతాలలో ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా 3 ప్రాంతాలకు
సమన్వయం చేసే విధంగా 3 ప్రాంతాల నుంచి కూడా ముఖ్య నేతలకు అవకాశాలు కల్పిస్తున్నట్లు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా వెళ్ళిన తర్వాత భారీ మెజార్టీతో విజయం సాధించిన నేపథ్యంలో గన్నవరం సమీపంలో కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద 14 ఎకరాల విస్తీర్ణంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి. ఈ ఏర్పాట్లో చూసుకున్నట్లయితే కనుక దేశ ప్రధానితో సహా అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా హాజరు కానున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత జనసేన పార్టీ కూటమిలో భాగంగా తప్పనిసరిగా రాష్ట్ర మంత్రివర్గంలో చోటు ఉంటున్నట్టు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. అంటే నిన్న కేంద్ర మంత్రివర్గంలో చూసుకున్నట్లయితే కనుక మొదట జనసేనకు కూడా అవకాశం ఉంటుందని ప్రచారం జరిగినా కానీ చివరి నిమిషంలో అది లేకుండా పోవడం జరిగింది. అయితే కేంద్రంలో 10 ఎంపీ స్థానాలు గెలుచుకున్న పార్టీలకు సంబంధించి మాత్రమే ముందు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వడం జరిగింది. తర్వాత తప్పనిసరిగా విస్తరణలో భాగంగా అంటే తర్వాత మంత్రివర్గ విస్తరణ చేసేటప్పుడు కేంద్ర మంత్రివర్గంలో కూడా జనసేనకి ప్రాధాన్యత ఉందంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. అలానే చూసుకుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల్లో భారీ విజయం సాధించిన తర్వాత జనసేన పార్టీకి ఈ మంత్రివర్గంలో రాష్ట్ర మంత్రివర్గంలో 4 మంత్రి పదవులతో సహా ఒక చీఫ్ విప్ కానీ లేదంటే డిప్యూటీ స్పీకర్ పదవి కానీ వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే గోదావరి జిల్లాల నుంచి 2, ఉత్తరాంధ్ర నుంచి 1, అలానే కోస్తా ఆంధ్రాలో కూడా ఆ 2 పదవులు ఉండే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే ప్రముఖంగా ఏర్పడుతున్నటువంటి పేర్లు చూసినట్లయితే కనుక జనసేన పార్టీ చీఫ్ గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, అలానే నాదెండ్ల మనోహర్, బొలిశెట్టి శ్రీనివాసు, కందుల దుర్గేష్, నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి లోకం మాధవి ఈ పేర్లు ప్రముఖంగా వినపడుతున్నాయి. వీరికి దరిదాపుగా మంత్రి పదవులు కన్ఫర్మ్ అయినట్లు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు సాయంత్రము రేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర మంత్రివర్గంలో జనసేన పార్టీ భాగస్వామ్యం అవుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి పదంలో కూడా ముందుకు నడపడానికి సిద్ధంగా ఉండేటువంటి సంకేతాలు అయితే ప్రజలకు ఇస్తున్నటువంటి పరిస్థితి. అలానే రాజధాని ప్రాంతంలో చంద్రబాబు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ముందే పనులు వేగవంతం అందుకోవడంతో రాజధాని కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతుందని కూడా చెబుతున్న పరిస్థితి. శ్రీనివాస్, అలాగే చెప్పండి, మోదీ కేంద్రంలో జనసేన అభ్యర్థులకు చోటు కేటాయించలేదు, దీనిపై జనసేనాని ఏమంటున్నారు? అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక మోడీ సంబంధించినటువంటి 3వసారి ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారంలో మంత్రులుగా భాగస్వామ్యం ఉన్న పార్టీలు చూసుకున్నట్లయితే గనక ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి 60% పార్టీలకి కేటాయించారు. మిగిలిన పార్టీలకి తర్వాత కేటాయించే అవకాశం ఉండటం జరిగింది. ప్రస్తుతం చూస్తే గనక 1 నుంచి 10 ఎంపీ స్థానాలు గెలుపొందిన పార్టీలకు సంబంధించి మాత్రమే అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా తెలంగాణలో 2 మంత్రి పదవులు, అలానే ఆంధ్రాలో 3 మంత్రి పదవులు ఇచ్చే విధంగా కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణ నుంచి బండి సంజయ్, కిషన్ రెడ్డి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అలానే ఆంధ్రాలో కింజవరపు రామ్మోహన్ నాయుడు, అలానే పెమ్మసాని చంద్రశేఖర్, దీంతో పాటు బీజేపీకి సంబంధించినటువంటి భూపతి శ్రీనివాస వర్మ ఈ 5గురు కూడా నిన్న ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇక రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో కూడా తప్పనిసరిగా బీజేపీకి కూడా మంత్రివర్గంలో స్థానం ఉంటుంది కాబట్టి బీజేపీ పార్టీ నుంచి కూడా 2 ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో కూడా తీసుకునే అవకాశం కనపడుతుంది. అయితే నిన్న జరిగిన కేంద్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకారంలో సమయంలో పవన్ కళ్యాణ్ నేషనల్ మీడియాకి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అందులో తాను డిప్యూటీ సీఎం చేయడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నాడని చెబుతూ కూడా ప్రచారం జరగడం జరిగింది. అంటే ఈ రోజు సాయంత్రం గానీ రేపు గానీ రాష్ట్ర మంత్రివర్గంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎల్లుండి 12వ తేదీ ఉదయం 11 గంటలకే గన్నవరం సమీపంలో అతిరథ మహాశైల సమక్షంలో ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు కూడా సిద్ధమవుతున్నాయి. శ్రీనివాస్, అలాగే చెప్పండి, ఏపీ కేబినెట్ లో మంత్రివర్గంలో జనసేనకు ఎటువంటి పాత్ర ఉండబోతుందంటారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సంబంధించి జనసేన పార్టీకి సముచిత స్థానం ఉండే అవకాశం అయితే గనక స్పష్టంగా కనపడుతుంది. అంటే 4 నుంచి 5 మంత్రి పదవులు, అలానే చీఫ్ విప్ గానీ లేదా డిప్యూటీ స్పీకర్ పదవి గానీ తప్పనిసరిగా జనసేన పార్టీకి ఇచ్చే అవకాశం అయితే గనక స్పష్టంగా ఉండటం జరిగింది. వీనిలో చూసుకున్నట్లయితే గనక మొదట జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తర్వాత నుంచి చూసుకుంటే నాదెండ్ల మనోహర్ తర్వాత కాపు సామాజిక వర్గంలో బలమైన నేతలుగా ఉన్నటువంటి బొలిశెట్టి శ్రీనివాసు, కందుల దుర్గేష్ వీళ్ళిరువురు, తర్వాత అలానే బ్రాహ్మణ సమాజ వర్గానికి సంబంధించినటువంటి లోకం మాధవి వీళ్ళ పేర్లు వినపడుతున్నాయి. వీరితో పాటు చూసుకున్నట్లయితే కనుక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన కూడా బొమ్మిడి నాయకర్ పేరు కూడా ప్రముఖంగా వినపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో జనసేన పార్టీకి 4 నుంచి 5 మంత్రి పదవులు ఉండే అవకాశం కూడా స్పష్టంగా ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.